రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్పేట మండల లష్కర్గూడ గ్రామంలోని ఎల్పీఎల్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ మ్యాచ్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ ఆడటం జరుగుతోంది కాబట్టి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏసూరి పారిజాతం శేఖర్, మాజీ ఉప సర్పంచ్ ఆలే యాదవ్, మాజీ వార్డు సభ్యులు గుండె పావని శేఖర్, ఆలే కృష్ణ యాదవ్, ఎడ్ల లతా శ్రీశైలం నాయకులు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుర్వి పోచేగౌడ్, కనకదుర్గ రియల్ ఎస్టేట్ అధినేత ఎరుగు జంగం, గుండె సంజీవ్, నాతి ప్రసాద్, నాతి శ్రీశైలం గౌడ్, సిక నరసింహ గౌడ్, ఉప్పు రాములు, సుర్వి శ్రీకాంత్ గౌడ్, ఆర్కే లింగం స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా అబ్దుల్లాపూర్ మండలంలోని లష్కర్గూడ గ్రామం అయినటువంటి మా స్వగ్రామం లష్కర్గూడలో 10 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి సెలవుల్లో మంచిగా ఇక్కడ ఊరంతా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్లకు, ఈ యొక్క టోర్నమెంట్ కి సహకరించిన దాతలకు, అలాగే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన గ్రామస్తులు కానీ పక్కన గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గెలిచినటువంటి మన ఫస్ట్ విన్నర్ కానీ రన్నర్ అప్ కానీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటి క్రికెట్ మీరు ఎప్పుడైనా సరే ఇంకా మళ్ళీ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ మీరు ఎప్పుడు అయినా కానీ మీరు ఇట్లానే ఆడాలని కోరుకుంటున్నాం. మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా కానీ గ్రామం తరఫున కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల తరఫున కానీ ఇలాగే ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటామని చెప్పేసి యూత్ కి చెప్తున్నాము. ఎందుకంటే క్రికెట్ అనేది, క్రీడలు అనేటివి ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా అవసరం. అది మనం హెల్దీగా ఉండాలన్నా కానీ క్రికెట్ మనకు చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు యూత్ అందరూ ఏ సహాయ కావాలన్నా కానీ మమ్మల్ని ప్రోత్సహిస్తే కంపల్సరీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాము. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు పోషయ్య గారు కానీ, వార్డు సభ్యులు కానీ, ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచులు కానీ, వార్డు మెంబరు మన ఇరుగు జంగం కానీ, వీరందరూ పేరు పేరున చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఒకరని కాదు, దాదాపు ఒక 30 నుంచి 40 మంది దాతలు ఉన్నారు. 1500 నుంచి దాదాపు 30-40 వేలు దాకా ఇక్కడ వీళ్ళకు పిల్లలకు ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇది ఒక రోజు నుంచి కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి కారణము మొట్టమొదట ఆర్గనైజింగ్ చేసే వాళ్ళకు మనం ఖచ్చితంగా చప్పట్లతోని ధన్యవాదాలు తెలపాలి. నెక్స్ట్ ఎవరైతే మన దాతలు ఉన్నారో వాళ్ళ సహకారంతోనే ఇంత విజయం సాధిస్తున్నాం. మనము ఇట్లా ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఇక్కడ గ్రామంలో మంచిగా ఆడి తర్వాత మండల స్థాయి కానీ ఇక్కడ జిల్లా స్థాయిలో ఆడటానికి మీకు అవకాశాలు వస్తే ఖచ్చితంగా మమ్మల్ని కూడా మా సహాయ సహకారాలు కంపల్సరీ మీకు ఉంటదని చెప్పేసి ఈ యూత్ కి, ఇక్కడ ఉన్న యూత్ కి అందరికి తెలియజేస్తున్నాం. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్గూడ గ్రామంలో మా స్వగ్రామం లష్కర్గూడ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఎల్పిఎల్ సీజన్ 10 అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అందరం కలిసిమెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో మునిగిపోయి అందరం కలిసిమెలిసిగా ఉండి ఒక టోర్నమెంట్ ముందు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ కి సహకరించిన దాతలకు ముందుగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ యొక్క సీజన్ 10 కి సహకరించిన దాతలు ముందుగా మొదటి బహుమతి అంటే మనీ ప్రైజ్ సహకరించిన దాత లష్కర్గూడ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సాయి కుమార్ గౌడ్ గారికి, అలాగే రెండవ బహుమతి మనీ ప్రైజ్ గా బహుమతి చేసిన అల్లి మల్లేష్ యాదవ్ గారికి, అలాగే ఈ యొక్క షీల్డ్ స్పాన్సర్ చేసిన ఇరుగు జంగమన్న గారికి, అలాగే వివిధ రూపంలో ఒక సహకారాలు అందించిన ప్రతి ఒక్క పెద్దలకు మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ అంటే మా లష్కర్గూడ గ్రామంలో అందరం కలిసిమెలిసిగా ఆడుకొని అందరం చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకుంటాము. అలాగే ఈ యొక్క ముందుగా అందరికి కన్ను శుభాకాంక్షలు అన్న. అలాగే ఇంకోటి, ప్రతి సంవత్సరం ఇలాగే అందరం కలిసిమెలిసి ఆడుకోవాలని, అందరం మంచిగా ఉండాలని ఒక మనస్ఫూర్తిగా భగవంతుని
కోరుతున్నాను. గత 10 సంవత్సరాల నుండి LPL లీగ్ 10 ఈరోజు 10 లక్ష్మీపురంలో జరిగింది. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు విన్నర్ కంపల్సరీగా గెలవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా నాకు బెంజాల్ టీం రావడం, వాళ్ళు నాకు ముందే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కప్పు మాత్రం మనకే వస్తుంది, మనమే గెలుస్తామని చెప్పి ప్రత్యేకంగా నాకు ముందుకు నడిపించి స్పాన్సర్ చేయించినందుకు వాళ్ళకి ముందు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా గెలుచుకుంటూ ఇంకా ఇంకా కప్పులు గెలుచుకోవాలని కోరుతూ మా టీం అందరినీ అభినందిస్తున్నాను. టీంలో 16 మంది చురుగ్గా పాల్గొని మంచి సత్తా చాటారు. వీళ్ళకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. తోటి నేను షేర్ చేసుకున్నది ఇది ఒకటే, ఏంటంటే వాళ్ళు చెప్పారు నాకు ముందే, ఖచ్చితంగా ఈ బహుమతి మనకే వస్తుంది, మేము ఖచ్చితంగా నీకు తీసుకొచ్చిస్తామని చెప్పడం వల్ల నేను ముందుకు జరిగిన తప్ప వేరే ఆశతోటి. గెలుపు ఓటమి సాధ్యమే ప్రతి ఒక్కరికి, కానీ ఓడము గెలవము అనేది కాకుండా వాళ్ళు చెప్పి మాట మీద నిలబడి కప్పు తెచ్చినందుకు సంతోషిస్తుంది.